క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం మనం. కానీ ఒక క్రిస్టియన్, వాట్ ఈజ్ యువర్ వాల్యూ? యు థింక్ అబౌట్ దట్. వాట్ ఈజ్ యువర్ వాల్యూ? ఎప్పుడైనా ఆలోచించావా నీ వాల్యూ ఎంత గొప్పదో? లోకంలోకి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేసుకుంటావు, నా వాల్యూ ఎంతండి, నా వాల్యూ ఎంత? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి నీ వాల్యూ ఎంతని? పనికి మాలోడి దగ్గరికి వెళ్ళి అడిగితే నీ వాల్యూ చెప్పగలరా వాళ్ళు? నీ వాల్యూ ఎంతో నీ ప్రభువుని అడుగు చెప్తాడు. మనుషులు అడక్కో, మనుషులు పెడితే పెళ్లి, లేకుంటే చావు. నచ్చితే ఒకలా మాడతారు, నచ్చకపోతే మరోలా మాడతారు. వాళ్ళని అడుగుతావు నీ వాల్యూ గురించి. నీ ప్రభువుని అడుగు, నీ వాల్యూ ఎంతో. మోకరించి, ప్రభువా నీ దృష్టిలో నా విలువ ఎంత ప్రభువా అని అడుగు. ప్రభువా నీ దృష్టిలో నా విలువ ఎంత ప్రభువా? తల మీద రూపాయి పెడితే పావులకు కూడా మారనా ప్రభువా అని అడిగితే ప్రభు అంటాడు, తల్లి నాన్న, నా దృష్టిలో నీ విలువ నా రక్తానంతటిని నీ కోసం ధార పోసేంత అంటాడు. చాలదా మన విలువ ఎంత గొప్పదని అర్థం కావడానికి? అది అర్థమైంది కాబట్టి పౌలు భక్తుడు చావడానికి సిద్ధపడ్డాడు ప్రభు కోసం. అది అర్థమైంది కాబట్టి ప్రారంభ సంఘం అపోస్తలులు ప్రభు కోసం తమ జీవితాలు త్యాగం చేశారు. ఇది అర్థమైంది కాబట్టి రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అడవుల్లో సొరంగాల్లో సంచరించారు, విశ్వాస యాత్రలో పరలోకపు యాత్రికులుగా ముందుకు పోయారు తప్ప వెనక్కి తగ్గలేదు. భూ సంబంధమైన వాటి